ఇండియా నుంచి నా కోసం అమ్మ ప్రేమతో ఒక పార్సల్ పంపించింది. ఇవి కోవిడ్ కి వచ్చిన ఒక వారాన్ని తీసుకొచ్చుకున్నా. ఏమున్నాయి చూపిస్తా చూసేయండి. డ్యూటీ పర్పస్ మీద సుయేక్ అనే ఏరియాకి అయితే పంపించింది మా మేడం నన్ను సింగిల్ గా. ఈ రోజు టైం దొరికింది, పోతూ పోతూ ఫర్వానియాలో పార్సల్ తీసుకోమని చెప్పి వచ్చా. మా మేడం చెప్పిన పని కంప్లీట్ చేసుకుని డబ్బులు అయితే తీసేసుకున్నా. నేను రూమ్ కి వెళ్లే రూట్ లోనే ఫర్వానియా లేక దూరి మా అన్న దగ్గర అయితే పార్సల్ తీసేసుకున్నాను అనమాట. ఈ పార్సల్ లో కొన్ని స్వయంగా అమ్మ ప్రేమతో చేసి పంపించింది నా కోసం. ఫస్ట్ వచ్చేసి ఒక 1/2 కేజీ గోగా కూరగాయ. రెండోది వచ్చేసి నాకు బాగా ఇష్టమైన టమాటో ఊరగాయ. ఈ టమాటో ఊరగాయ అసలు వాసన చూసే కడుపు నింపుకోవచ్చు, అంత బాగా చేస్తుంది అమ్మ. ఒక 1/2 కేజీ చింతపండు అప్పుడప్పుడు చేపల్లోకి రసం చేసుకునే అనేది రూమ్ లో అసలు ఏమి తినడానికి లేవు, టైం పాస్ కావట్లేదు అని చెప్పి నేను ఫోన్ లో చెప్పాను. మా అత్త కొడుకు వస్తుంటే స్వయంగా అమ్మే స్పైసీగా కార్ చుట్లు అయితే చేసి పంపించింది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా చేపించుకొని తింటూ ఉంటాను అనమాట. నాకు చాలా ఇష్టం, అందుకే చేసి పంపించింది. రాగి పిండి అయితే తెప్పించా, ఇంట్లో అక్క వాళ్ళకి ఇచ్చామంటే సంగటి చేసి పెడతారు అప్పుడప్పుడు. కువైట్ లో కూడా రెడీమేడ్ ఊరగాయలు అయితే దొరుకుతాయి అండ్ మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది అయితే చేసాం. కానీ అమ్మ చేతితో చేసి పంపించిందంటే ఆ స్మెల్ గానీ తినడానికి టేస్ట్ గానీ వేరే లెవెల్. అయిపోయేంత వరకు అన్నం వేసుకొని ఫుల్ గా కుమ్మడం. అమ్మ చేతి వంట లడ్డు కారాలు అయితే భలే చేస్తారు. మీరు ఒకవేళ ఇంట్లో అమ్మ చేతి ఏదైనా చేపించుకొని తినాలంటే ఏది ఐటమ్ అయితే ఎక్కువ ఇష్టపడతారో ఆ ఐటమ్ పేరు కామెంట్ చేసి ప్లీజ్ వీడియో నచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.